నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ ఆయన సోదరుడు రాము విచారణ మొదటి రోజు కేవలం వ్యక్తిగత వివరాల సేకరణకే పరిమితమయ్యింది. నెల్లూరు జైలులో ఉన్న ఇద్దరిని సిట్ ఎక్సైజ్ అధికారులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలించారు. సాయంత్రం ఎక్సైజ్ స్టేషన్ కు తీసుకెళ్లి న్యాయవాది సమక్షంలో విచారణ ప్రారంభించిన కోర్టు ఇచ్చిన సమయ పరిమితుల కారణంగా అర్ధగంటకే ముగించినట్లు సమాచారం. నేటి నుంచి 3 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారణ నిర్వహించాలని కోర్టు తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగనుందని అధికారులు స్పష్టం చేశారు. వైద్య పరీక్షల అనంతరం ఇద్దరిని విజయవాడ జైలుకు తరలించనున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు.